ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ట్రాన్స్జెండర్లు సమాజంలో చాలా కాలం నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారు. అనేక చీత్కారాలు వేదనలు వాళ్ళు నిత్య జీవితంలో చాలా రకాలుగా అనుభవిస్తున్నారు. ఏమీ చేయలేక ఎటు పాలుపోక దుస్థితిలో మగ్గేవారు చాలామంది ఉన్నారు. అనేక మంది తాము ట్రాన్స్జెండర్లని ధైర్యంగా చెప్పుకుంటూ సమాజాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో సింహాద్రి తమన్నా ఒకరు. తన కోవకు చెందిన వారి అస్తిత్వంపై వారి వేదనపై మాట్లాడేందుకు ఆవిడ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు. ఇప్పుడు తమన్నాతో ముఖాముఖి కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నారు. తమన్నా గారు నమస్కారం. తమన్నా గారు, ఈ ట్రాన్స్జెండర్స్ అంశంలో అసలు సమాజం ఎందుకు చైతన్యం కాలేకపోతుంది? వాళ్ళని ఎందుకు వివక్షపూరితంగా వాళ్ళ పట్ల ఎందుకు అలా వ్యవహరిస్తుంది? మెయిన్ మన స్టేట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తక్కువ, వాళ్ళకి అనుభవాలు తక్కువ, ఆలోచన తక్కువ. మిగతా స్టేట్స్ చూసుకుంటే ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ట్రాన్స్జెండర్స్ అనేది ఏంటనేది వాళ్ళు తెలుసు. వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉండటం వల్ల ఏమో కానీ వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా తక్కువ. ట్రాన్స్జెండర్స్ అంటే అసలు వాళ్ళ దృష్టిలో ఒక మనుషుల్లాగానే చూడట్లే. అదొక రకమైన ఆలోచనలతో ఒక రకంగా అంటే ఒక హాస్యాపదంగా, అంటే వీళ్ళు హేళనగా ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటూ మనం మెయిన్ ఆంధ్రాలో మాత్రం టూ మచ్ అసలు అసలు అది మహాఘోరంగా ఉంది. నాకు తెలిసి అదే మేము కూడా ఇక్కడే పుట్టాము. ఇప్పుడున్న ట్రాన్స్జెండర్స్ ఆంధ్రప్రదేశ్లో నేను ఇక్కడే పుట్టాను. ఎలా ఒక మగవాడు ఒక ఆడది ఎలా ఒక మగ ఆడకి ఎలా పుడుతున్నారో మేము అలాగే పుట్టాము. మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారు అంటే ఒక మేల్ ఫీమేల్ అండ్ దెన్ ట్రాన్స్జెండర్. ఇప్పుడు 2 జాతులు 3 జాతిగా వస్తున్నప్పుడు, మనుషులు పుడుతున్నప్పుడు, ఒక మనిషిగా మేము పుడుతున్నప్పుడు ఈ భేదాలు ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తమన్నా గారు, మీరు ఒక ట్రాన్స్జెండర్ అనే అంశం మీరు ఎప్పుడు గుర్తించారు? అసలు నేను ఆమె నా తల్లి, నా తండ్రి అని నాకు ఎప్పుడు తెలుస్తుందో, ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళు టీషర్టు షార్ట్స్ వేస్తే నేను ఏడ్చేసేదాన్ని. నాకు ఎందుకు ఇలాంటివి వేస్తున్నావు, వేయొద్దని చెప్పి ఏడ్చేదాన్ని. అప్పుడు మా మమ్మీ, మా ఇంటి పక్కన ఒక ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల మిడ్డీ స్కర్ట్స్ నాకు ఏమంటే మా మమ్మీ ఆ పిల్ల తీసుకుని నాకు వేసేవాళ్ళు. నా షర్టు టీషర్టు ఆ పిల్లకి వేసేవాళ్ళు. అలా చేస్తూ ఆడపిల్లలతోనే ఆడుకునేదాన్ని. అంటే నేను నా ఆలోచన, నా ప్రవర్తన టోటల్ అంతా అమ్మాయిలాగాని నేను ఒక అమ్మాయిలాగానే ఆలోచించేదాన్ని. నేను ఎవరితో మాట్లాడుతుంటే నేను ఒక ఆడపిల్లని, వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి అలా ఉండాలని ఆలోచించుకుంటూ మాట్లాడేదాన్ని. కానీ ఒక అద్దం ముందు నుంచున్నప్పుడు మాత్రం నాకు ఒక హెయిర్ కట్ చేయించి మా అమ్మ వాళ్ళు ఉంచినప్పుడు నేను ఎందుకు ఇట్లా అని చెప్పి ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూ బాధపడుతూ పెరుగుతూ ఎదుటోళ్ళు మాటలు పడుతూ అర్థము కాని స్థితి, వాట్ ఐ యామ్, హూ ఐ యామ్ అనే 2 ప్రశ్నలు నాలో ఎప్పుడు ఉండిపోతూ, ఏదన్నా చేసుకుని కొద్దిగా ఏజ్ వస్తున్నప్పుడు మన ఆలోచనలు మనకి మనం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తానో అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, పేరెంట్స్ మనల్ని ప్రెషర్ తీసుకొస్తున్నప్పుడు ఇలా బిహేవ్ చేయకు, అలా ఉండని తిడుతూ కొడుతున్నప్పుడు, చుట్టూ తిరిగి ఉన్న వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు చచ్చిపోదాం, ఇంకా ఎందుకు ఇలాంటి బతుకు, ఈ సొసైటీలో నేనే ఉన్నానేమో ఇలాంటి దాన్ని, ఎవరు లేరేమో అనుకుని నేను బాధపడుతున్న టైంలో నాలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నాకున్న ఫ్రెండ్, తను నాకు చెప్పటం, మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు నేనే కాదని నాకు చెప్పటం, నా కమ్యూనిటీ వాళ్ళని పరిచయం చేయటం, ఇంకా అప్పటి నుంచి బతకాలనే ఆశ కలిగింది నాకు. మీరు
సుమారు ఏ వయస్సులో గుర్తించారు? నేను 14 ఇయర్స్ అప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్పేసింది. నేను నా ఫ్రెండ్కి చెప్పి ఏడ్చేసాను. నీకు ఒక విషయం చెప్తాను, నా పరిస్థితి ఇది, నేను నీకు ఇట్లా ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలని ఏడిస్తే నువ్వే కాదు నేను కూడా ఇంతే అని, రా మన వాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో అని చెప్పి తను కొంతమందిని పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసిన తర్వాత ఇక నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కమ్యూనిటీలోకి వెళ్ళిపోవటం జరిగింది. అంటే తల్లిదండ్రుల కంటే ముందు మీలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళతోనే మీరు షేర్ చేసుకున్నారు మీ భావాలు? తల్లిదండ్రులకి తెలుసు కదా, ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలుసు, తిట్టేవాళ్ళు. తల్లిదండ్రులతో ఎన్నో ఫైట్స్ జరిగాయి. నేను మీకే పుట్టాను కదా, మీకు తెలీదా, మీలో లోపమై ఉంటుంది, నేను ఇలా పుట్టానని ఫైట్ చేసేదాన్ని. కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి. అలాంటప్పుడు నేను ఇక తప్పదు, ఇక వద్దు అని చెప్పి ఇంట్లో నుంచి వచ్చాను. ఇప్పుడు తమన్నా కాకముందు మీ పేరు ఏమి ఉండేది అప్పుడు? పేరు ఎందుకులేండి బయటికి, మళ్ళీ ఇప్పుడు కూడా అవి నన్ను కామెంట్స్, అవి ట్రోల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సరే, అది మీ పర్సనల్ అంశం. తర్వాత ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కలిసిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ ఆలోచనలో ఎటువంటి మార్పు వచ్చింది? ఒక ఎనర్జీ వచ్చింది, బతకాలని ఆశ పుట్టింది. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని, మనం కూడా ఓకే అని బతకాలని ఆశ పుట్టి ముందుకెళ్ళాను, కమ్యూనిటీలోకి వెళ్ళాను. దెన్ నేను ట్రాన్స్ ఫీమేల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రాన్స్ ఫీమేల్గా మారటం. దాని తర్వాత నా కమ్యూనిటీ వల్లే నువ్వు చదువుకున్నావు, నువ్వు మంచి ఇదిలో ఉన్నావు, సో నువ్వు ఇంకా చదువుకోమని కొంతమంది చెప్పటం. నేను కమ్యూనిటీలో ఉండే ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను, ఎన్జిఓ సెక్టర్ నడిపాను, కమ్యూనిటీ కోసం ఫైట్ చేశాను. ఇప్పుడు మీరు 14 ఇయర్స్ తర్వాత బయటికి వెళ్ళిపోయారా కంప్లీట్గా? 14 ఇయర్స్ తర్వాత 14 ఇయర్స్ తర్వాత నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మీ జీవితం ఏదన్నది మీరు బాగా స్వతంత్రంగా నిర్వహించారు. అయితే ఇందులో 2 పరిచయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, స్వతంత్రంగా జీవనం కొనసాగించే క్రమంలో అక్కడ కూడా చాలా మాఫియా ఉన్నట్టు మాకు సమాచారం ఉంటుందన్నమాట బయట ప్రపంచానికి. వాళ్ళలో డాన్సు, వాళ్ళు వీళ్ళు పెత్తందారితనం ఇవన్నీ ఉండి ఒక గ్రూప్ మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళందరినీ తయారు చేసే క్రమంలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి అవన్నీ అంటారు. అవి నిజమేనా? అంటే ఇప్పుడు సమాజంలో మహిళలు ఏ రకంగా ఉంటారు, దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్ ఉంటారు. అలా అని చెప్పి మహిళలందరి మీద మనం బుర్ర జల్లగలమా? లేదు కదా. అలాగే ట్రాన్స్జెండర్స్లో కూడా తప్పు చేసేవాళ్ళు ఉండొచ్చు. అలా అని చెప్పి టోటల్ ట్రాన్స్జెండర్స్ మనం బుర్ర జల్లలేదు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, సడక్ సినిమా వచ్చింది. సడక్ అది సినిమా, సంజయ్ దత్ అందులో హీరో అన్నమాట. అది సినిమా. అందులో ట్రాన్స్జెండరే విలన్ పూర్తిగా. అంటే అది వాళ్ళ బిజినెస్ బాగుంటుంది, మూవీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, కథ బాగుంటుంది, ప్రేక్షకులు చూస్తారు, వాళ్ళకి మనీ వస్తుంది, సో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇట్స్ నాట్ న్యాచురల్. ఇప్పుడు వీళ్ళు కమ్యూనిటీ లైఫ్ ఎలా గడుపుతారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్లుగా సమాజంలో తేలిపోతుంది, వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ కోరుకొని మన వాళ్ళతో కలుస్తారు. వాళ్ళు వాళ్ళ కుటుంబంగా దాన్ని కొనసాగిస్తారా, లేకపోతే మేమంతా ఒక ప్రత్యేక కోవకు చెందిన వాళ్ళం అని చెప్పి? ఇప్పుడు లేదు అది. ఇప్పుడు నాకు తెలిసి అందరూ వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటున్నారు. కొద్దిగా ఫ్రీడమ్ వచ్చింది, యాక్సెప్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయటం వల్ల కోర్టులు చట్టాలు కూడా వాళ్ళని బాగా గౌరవించేస్తాయి. కోర్టు గౌరవించింది, చట్టాలు వస్తున్నాయి, సో పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ట్రాన్స్జెండర్స్ అనేది ఇప్పుడు ఆ యూనిటీ లేకుండా యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ మేల్ ఎలాగ వాళ్ళ పేరెంట్స్తో ఉండి బతుకుతున్నారో వీళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్తో ఉంటున్నారు. ఆ మార్పులు వస్తున్నాయి, అంటే వాళ్ళని అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్జెండర్ల గురించి చాలా కథనాలు వస్తున్నాయి, ట్రైన్లలోంచి తోసేస్తున్నారని చెప్పి, డబ్బులు బలవంతంగా వసూలు చేస్తారని చెప్పి, చాలా అసలు ఒక విధమైనటువంటి కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి వస్తున్నాయి. పోలీసులు అమ్ముడుపోతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పోలీస్ అనేవాడు ఉన్నప్పుడు దొంగలను కానీ అరాచకాలని కంట్రోల్ చేయటానికి, అదుపులో తీసుకొస్తానికే పోలీసులు రక్షక భటుకులు ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అని అనేటప్పుడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ చట్టాలు ఉన్నాయి, అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ అలా జరుగుతున్నాయి. అరాచకాలు చేస్తున్నారన్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే పోలీసులు అమ్ముడుపోతున్నారు వాళ్ళ దగ్గర. అంటే జనరల్గా
వీళ్ళ పట్ల ఒక చట్ట ప్రకారంగా వ్యవహరించే చొరవ ఎవరు తీసుకోరు. ఎందుకు తీసుకోవాలి కదా, వీళ్ళు మనుషులే కదా. అంటే చట్టపరంగా చొరవ చేసుకోలేదని నేను వెళ్ళి రేపు ఎవరినైనా సరే మా కత్తితో కోసినా సరే నమ్మే తీసుకోరా? అంటే ఈ చట్టపరంగా పోలీసులు వ్యవహరిస్తే ఇలాంటి మెయిన్ చట్టం ఏంటో తెలియని పోలీసులు ఉన్నారనమాట మన ఆంధ్రప్రదేశ్లో. చట్టం ఏంటో తెలిస్తే అప్పుడు చట్టపరంగా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి చట్టమే తెలియదు అంటే ఈ రికమెండేషన్ల మీద వచ్చేసిన పోలీసులు అయితే మరి కష్టం. ఇలాంటి రేపు ఎవరెవరు పీకలు కోసినా ఏమేం చేసినా సరే ఇవి ఇంకా అట్లాగే పట్టించుకోకుండా అయిపోతాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాను, ఒక ఎన్జిఓ నడిపానని చెప్పి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అన్న విషయాలు చెప్పుకొచ్చారు చాలామంది కూడా, అది మీడియాలో కూడా వస్తుంది. అటు ఎటువంటి సేవా కార్యక్రమాలు మీరు నిర్వహించారు? ఒకప్పుడు వాళ్ళకి ఉపాధి లేక సెక్స్ వర్కర్స్గా కూడా మారి ఎక్కువ సెక్స్ వర్కర్స్గా కూడా ఉండేవాళ్ళు. సో నేను వర్క్ చేసిన ఎన్జిఓ సెక్టర్లో హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ముంబై మున్సిపాలిటీ. సో దానివల్ల మేము మెడిసిన్ కానీ హెచ్ఐవి పేషెంట్స్కి అవైలబుల్ చేయించేవాళ్ళం. దాని తర్వాత మేము ప్రజెంటేషన్ చేసేవాళ్ళం. వాళ్ళకి హెచ్ఐవి ఏంటి అనేది వాళ్ళకి సెన్సిటైజ్ చేసేవాళ్ళం. వాళ్ళకి మీటింగ్స్ తీసుకునేవాళ్ళం, వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళం. సేఫ్ ఏంటి, సేఫ్గా ఎలా ఉండాలి, ఎలా బతకాలి, లేకపోతే వాళ్ళకి బతకడానికి వేరే మార్గాలు తెలిపేవాళ్ళం. అలాంటి సెన్సిటైజ్ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ అరేంజ్ చేసేవాళ్ళం. అలాంటివి చేసేవాళ్ళం. వాళ్ళకి ఈ రోజున చాలా మార్పులు వచ్చినాయి. వాళ్ళకి ఒకప్పుడు సంపాదించుకునే డబ్బులు ఎక్కడ పెట్టుకున్న వాళ్ళు మోసం చేయడం జరిగేది. వాళ్ళకి అందుకే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాము. గుర్తింపు కోసం రేషన్ కార్డు, పాన్ కార్డు ఓపెన్ చేసి ఇచ్చాము. ఇలాంటివి చేస్తూ వస్తున్నాం. చేంజెస్, మార్పులు వస్తున్నాయి. దేశం మొత్తం మీద ట్రాన్స్జెండర్ల సంఖ్య ఎంత ఉంటుంది? 3 లక్షలు ఉంటుందా? ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అది కౌంటింగ్లో ఎందుకు రావట్లేదంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ మేల్ ఫీమేల్ అన్నప్పుడు ఫీమేల్ కేటగిరీలో వెళ్ళిపోతున్నారు. అది ఐడెంటిటీకి రావట్లేదు. సో ఎక్కువే ఉండొచ్చు, కానీ అది లెక్కింపుల్లో కనిపించదు. మొన్న చెన్నైలో కూడా ఒక ట్రాన్స్జెండర్ పోలీస్ శాఖ, అది కూడా దేశం మొత్తం మీద చాలా చోట్ల కూడా కొంత ఒక సాధికారికమైనటువంటి వాతావరణం, వాళ్ళు బాగా చదువుకునేది. విదేశాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మేయర్లు, పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. మీరు ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎటువంటి మార్పును కోరుకుంటున్నారు వీళ్ళ నుంచి? సొసైటీ ముందు వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని ఒక మనుషులుగా చూడాలి. ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చదువుకుంటూ ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళు కూడా ఈక్వాలిటీస్ అంటే హేళన చేయకుండా గౌరవప్రదమైన వీళ్ళు మనుషులే, యాజ్ ఉమెన్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అని 3 విభాగాలుగా కలుపుకుంటూ వెళ్తుంటే కంపల్సరీ వాళ్ళు కూడా సొసైటీలోకి వస్తారు, బయటకు వస్తారు. ఎటువంటి భయం, సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు కూడా యాజ్ ఎ హ్యూమన్గా బతుకుతారు. ఉద్యోగాలు అవకాశాల కోసం ఎదురు చూస్తారు, చదువుకుంటారు, ఒక మనిషిగా బతుకుతారు. ముందు సొసైటీ మారాలి. సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి మార్పు వస్తుంది. ఇప్పుడు జనరల్గా ట్రాన్స్జెండర్లు చదువుకునే ఆలోచన ఇప్పుడిప్పుడు వస్తుంది. గతంలో ఇది లేదు. చాలా వాడు ఏదైతే బాధ అనుభవించారో ఆ బాధ నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇల్లు వదిలి చదువు వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్జెండర్ ప్రత్యేక తరగతి ఏదైతే ఉందో దానికి రిజర్వేషన్ విధానం ఏమైనా కోరుకుంటున్నారు? కంపల్సరీ అండి. ట్రాన్స్జెండర్స్ కోసం రిజర్వేషన్లు ఫైట్ చేస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ ఢిల్లీలో. సో ఇక్కడి నుంచి కూడా మా సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఒక్కసారి ఢిల్లీలో అగ్రీ అయిపోతే మొత్తం ఇండియా అది మొదలైపోతుంది. కంపల్సరీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు, చేస్తాము కూడా. నేను రిజర్వేషన్ల సమస్య కూడా ఒకటి మీరు బాగా ఒక డిమాండ్గా తీసుకెళ్తాను. రిజర్వేషన్ ఇప్పుడు ఇంకా ఎటువంటి రాయితీలు ఉండాలని కోరుకుంటున్నారు ట్రాన్స్జెండర్స్ విషయంలో? ట్రాన్స్జెండర్స్కి ఇప్పుడు మన రాజకీయంగా చూసుకుంటే వాళ్ళకి రాజకీయ పార్టీల నుంచి కూడా ఒక రిజర్వేషన్ అనేది ఒకటి ఉండాలి. ఒక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎట్లా ఇస్తున్నారో అలాగే ఒక ట్రాన్స్జెండర్ కేటగిరీ కూడా ఏర్పరిచి ఒక ట్రాన్స్జెండర్ కూడా మన స్టేట్లో ఒకరికి కల్పించాలని చెప్పి అన్ని చోట్ల చట్టసభల్లో కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి. ఆంగ్లో ఇండియన్స్ కూడా రిజర్వేషన్ ఇస్తారు, ఒక ఎమ్మెల్యే ప్రతినిధి కానీ అలా మాకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. తమన్నా గారికి ధన్యవాదాలు. ట్రాన్స్జెండర్ సమస్యపై వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇస్తూ వాళ్ళ సమస్యలు, వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి ఏంటి
వాళ్ళ ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది, ఉపాధి లేని పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నిటికి కూడా వాళ్ళు జీవితంలో ఎదగాలంటే సమాజం అంగీకరించే విధంగాను, అదేవిధంగాను ప్రభుత్వ పరంగా కూడా రిజర్వేషన్ కల్పిస్తే మంచి ప్రయోజనం జరుగుతుందనే అంశాన్ని తమన్నా గారు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.